శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA, MA అస్ట్రాలజీ. అలాగే నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఓకే అండి. ఇప్పుడు మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే ఇటువంటి మ్యారేజ్ సంబంధించిన ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, అంటే మ్యారేజ్ కంపేర్ చేయాలి ఉంటాయి కదండి, వధూవరుల జాతకాలు కంపేర్ చేయాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చూస్తుంటానండి. మీకు మీ ఏమైనా కావాలనుకుంటే, ఆస్ట్రాలజీ తరఫున ఏమైనా కావాలనుకుంటే మీరు నేను ఇప్పుడు చెప్పే నెంబర్కి కానీ, అయితే కింద చూపిస్తున్న నెంబర్కి కానీ మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్లో ఉండి మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి తీరుతాను, నేనే మీతో మాట్లాడతాను. సరేనండి. నేను చెప్పినవన్నీ నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను, నచ్చాయని అనుకుంటున్నాను. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇప్పుడు మనం 8th జూన్ నుంచి 14th జూన్ వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి అండి చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి. కానీ ఒక చిన్న ఇబ్బంది ఏంటయ్యా అంటే, మీకు మీ రాశికి శని దృష్టి ఉండడం వల్ల డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటారు. ఎంత బాగా బ్రహ్మాండంగా ఉన్నా, ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నా సరే ఏదో లోటు ఉన్నట్టుగా మీరు ఫీల్ అయిపోతూ ఉంటారు. కొద్దిగా శని దృష్టి ఉండడం వల్ల చికాకులు, కోపము, మనస్పర్ధలు, ఎదుటి వాళ్ళ మీద మనం విరుచుకుపడ్డాలు, అంటే ఏదో విధంగా మనుషులు ఏదో అండము. కానీ మీ రాశివారి అండరు కొన్ని జనరల్గా అండరు, కాకపోతే అంటే కొద్దిగా అలా తత్వంలో ఉంటారు మీరు. కానీ ఏదేమైనా మీకు ధనప్రాప్తి బాగా ఉంటుందండి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. కుటుంబ సభ్యులు అందరూ కలుస్తూ ఉంటారు, మిమ్మల్ని బాగా లైక్ చేస్తూ ఉంటారు. అదొకటి. మీ మూడో పాయింట్ ఏంటంటే, మీకు వచ్చినటువంటి వాక్కు, అలాగే పాటలు బాగా పాడుతుంటారు. వాక్శుద్ధి ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా మాట్లాడే శక్తి ఉంటుందండి. జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. మగపిల్లలు ఉండడానికి అవకాశం ఉంటుంది. వేళ పట్టు భోజనం మీరు ఎక్కడున్నా సరే మీకు తెచ్చుకొచ్చి ఇస్తారు. ప్రేమతో, అనురాగంతో, ఆప్యాయతగా తినిపిస్తారు భోజనం. అది కదండి అదృష్టం అంటే. తర్వాత సరే ఏదేమైనా 4th భావంలో చంద్రుడు ఉండడము, లాభాధిపతి 11 గురు బుధుడు దృష్టి ఉండడం వలన 12, 13 తారీఖుల్లో బంగారు ఆభరణాలు కొనుక్కుంటున్నారు మీరు. రాసుకోవాలి మీకు చాలు మీకు. తర్వాత ఏమో ఇంకా చెప్పాలంటే, కొంతమంది మీ జాతకాలు ఇచ్చారు, కొంతమంది అయితేనేమో మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. కొంతమంది మిల్క్ వ్యాపారంలో బాగా రాణిస్తారు. మీలో కొంతమందికి శాస్త్రకోవిదులు ఏంటి, మ్యూజిక్ డైరెక్టర్స్, వాయిద్య కళాకారులు, అమ్మ బాబోయ్, వాళ్ళకి పట్టినదే వేదం. వాళ్ళకి ఏంటంటే అవకాశాలు వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయండి. అది గ్రేట్. అదొకటి. 4th భావంలో చదువు చాలా బాగుంటుంది. అంతేకాదండి, మీ చదువు బాగుండడంతో పాటు మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. వాహనాలు, బహుశా ఆభరణాలు కొనుక్కుంటారు. మీ ఇంటిని నీట్గా ఉంచుకుంటారు. అదొక అదృష్టం. చాలా నీట్గా ఉంటుంది మీ ఇంటికి వచ్చి చూడాలనిపిస్తుంది అందరికీ, మీ ఫ్రెండ్స్కి. అంత బాగుంటుంది. సరేనండి. 6వ భావంలో రాహు చాలా మంచి చేస్తాడండి. కుజ దృష్టి, గురు దృష్టి ఉంది కాబట్టి IAS IPS ఆఫీసర్లు అవ్వడము, సివిల్ సర్వీసెస్ రాస్తే మీరు సక్సెస్ అవ్వడము, గ్రూప్స్లో బాగా రాణించడము, అదే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అద్భుతంగా రాణించడము, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిపోవడము, మంత్రి పదవులు, పొలిటికల్ రంగంలో మీకు పదవులు రావడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉండడము, మీకు శత్రువులు అనేవాళ్ళు లేకుండా మిత్రులుగా ఆనందోత్సవాలతో ఉండడము, అనారోగ్య సమస్యలు రాకుండా హాయిగా ఉండడము, ఇవన్నీ కూడా మీకు రాబోతున్నాయి కదండి. భూములు కూడా కొనుక్కుంటారు. సప్తమ స్థానం వచ్చేని దోషకారకుడు. కొన్ని సందర్భాల్లో సప్తమ స్థానం కూడా కొన్ని మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా సప్తమంలో ఉన్నాడు కాబట్టి వివాది వేడుకలు, వివాది కార్యక్రమాలు, భార్యాభర్తల అనురాగం స్లోగా ఉంటుందన్నమాట. మీకు గబుక్కని పెళ్ళిళ్ళు అయిపోవడం, గబుక్కని త్వరగా కుదిరిపోవడం ఏమి ఉండవు, స్లోగా ఉంటుంది. ఏదైనా అష్టమ స్థానం శుక్రుడు మంచివాడు కాదు, కానీ 2nd హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ అష్టమం ఉండిపోకూడదండి. అంటే ఒక పట్టాన్ని మీరు ఆభరణాలు కొనుక్కోవాలనుకో ఇబ్బంది పడుతుంటారు. ఏదైనా మంచి మంచి బట్టలు వేయడానికి వేసుకుంటున్నాం లేరా అన్నట్టుగా ఉంటారు. శుక్రుడు ధనాన్ని ఇస్తాడు. అష్టమ స్థానంలో శుక్రుడు కూడా డబ్బులు ఇస్తాడని ఒక శాస్త్రం కూడా చెప్తోంది.
మంచిగా చేస్తారు తప్ప చెడు ప్రభావం అనేది శని దృష్టి ఉంటే ఉంటుంది తప్ప బాగానే ఉంటాడు, మీకు ఏం పర్లేదు. అది కూడా శుక్రుడు కుంభరాశిలోను మకర రాశిలోను అష్టమ స్థానంలో ఉంటే ఇబ్బంది కలిగిస్తాడు. ఆ రాశిలో లేకుండా మేష రాశిలో ఉన్నాడు కదా, మంచిగా చేస్తాడు, మనకు భయం ఎలా? సరేనండి. 12th హౌస్ లార్డ్ రవి భాగ్యంలో ఉన్నాడు. ఫారిన్ చూసుకోండి, ఫారిన్ వెళ్తారు. ఫారిన్లో కూడా ఉన్నారు కూడా, మీరు ఫారిన్ వెళ్తున్నారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారండి. మీ తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది, సబ్బన్గా ఉంటారు, చాలా మంచి రొబస్ట్ హెల్త్లో ఉంటారు, చాలా బాగుంటుంది. భాగ్యంలో రవి ఉన్నాడు కాబట్టి మీకు ఎక్కువగా భాగ్యం వృద్ధి అవుతుంటుందండి. విదేశీ పర్యటన చేస్తుంటారు, చదువు బాగా వస్తుంది, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. పొలిటికల్ రంగంలో మీకు మంచి పేరు ఉంటుంది కూడా. కాబట్టి చూసుకోండి కన్యారాశి వారికి. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనర్గళంగా ఉందండి. బాగా ముఖ్యంగా రవి భావ ప్రభావం వలన పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. చదువు బాగా ఉంటుంది, అన్ని రంగాల్లోనూ వ్యాపారాల్లోనూ బాగా ఉంటుంది, సక్సెస్ అవుతారు. గురుబుధుడు దశమంలో, గురుడు ఉంటేనే టాప్. బుధుడు కూడా ఉన్నాడు, అంటే 10th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు, గురుడితో కలిసి ఉన్నాడు. సప్తమాధిపతి చతుర్థాధిపతి, 4వ ఇంటివాడు 10వ ఇంటివాడు కలిసి ఉన్న, సప్తమాధిపతి కలిసి ఉన్న ఫారిన్ యోగం ఉంటుంది మీకు. సరే, మీకు కాంబినేషన్ చెప్తారా? చెప్దామండి, చెప్పుకుందాం. ఏదైనా బ్యాంకింగ్ రంగం ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ సంస్థలో పనిచేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా బాగుంటుంది. పదవులు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, అద్భుతంగా రాణిస్తారు. గురుబుధులు కనుక దశమాల్లో ఉంటే వాళ్ళు మంచి వ్యాపారవేత్తలు అవుతారు ఉంటాయి. అంతేకాకుండా వేదశాస్త్ర కోవిదులు, ఆగమశాస్త్ర పండితులు దశమంలో వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు కదండి. గురుబుధులు ఉంటే ఇంకా మీకు బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, ఆడిటర్స్ గాను, డాక్టర్స్ గాను, అలాగే మీరు లాయర్స్ అంటారు సరే, అడ్వకేట్స్, వాళ్ళు కానీ మంచి అభివృద్ధిలో ఉంటారు. మంచి ఫోకస్ ఉంటుంది మీ మీద మంచి ఫోకస్ ఉంటుంది. పైగా అష్టమాధిపతి 12వ భావంలో ఉన్నాడండి, రాజయోగాన్ని ఇస్తాడు. అష్టమ స్థానంలో కుజకేతువులు కొద్దిగా యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. చిన్న బ్లడ్ కనిపిస్తుంది, కత్తి కోసుకోవడమో ఏదో మొత్తానికి మీకు కొద్దిగా చిన్న ఇబ్బంది ఉంది. అదొక్కటి జాగ్రత్త చూసుకోండి. ఏదైనా విదేశ పర్యటన ఉంటుంది. కుజుడు ప్రభావం, కేతు ప్రభావం అంత మంచిది కాదు, కాలసర్ప దోషంలో ఉన్నారు. సో మీరు అమ్మవారిని పూజిస్తూ, గణపతి ఆరాధన చేసుకుంటూ, సుబ్రహ్మణ్య పూజ చేసుకుంటే మంచిది. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే రెమెడీస్ ఏంటి? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల శనీశ్వరం వలన, రాహుకేతుల వలన ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. దానివల్ల ఏంటి మరి, ఏం యాక్షన్స్ తీసుకుంటే, ఏమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటే, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు చేయవలసిన పూజ అంటే అమ్మవారి యొక్క పూజలు. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు అవ్వనివ్వండి, కనకదుర్గ అమ్మవారు, అలాగే భ్రమరామ అమ్మవారు, శ్రీశైలం, ఆవిడ మీకు ఏ ఇష్టదేవత అంటే అది ఇష్టదేవతకి, గ్రామదేవత అంటే గ్రామదేవతకి పూజలు చేసుకోవడం వలన ఆ రాహు కేతువుల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. అంతేకాకుండా కేతువు కూడా సప్తమ భావంలో ఉండడం వలన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే గణపతిని విశేషంగా పూజించడం వలన, అలాగే పౌర్ణమి వెళ్ళిన చవితి పూట కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వలన కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అంతేకాదండి, సూర్యభగవాన్ని కొలవాలి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, అనారోగ్య సమస్యలను దూరం పెడతాడు. ఆయన ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను చేసే ఆయనే. కాబట్టి మీ రాశి వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని కొలవడము, అలాగే విశేషంగా విష్ణు ఆరాధన చేసుకోవడం వలన, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన ఖచ్చితంగా మంచి రోజులు రావడానికి అవకాశం ఉన్నాయండి. మీరు భార్యాభర్త కలిసి ఉండడము, అలాగే మీ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అలాగే మీరు ఏమనుకుంటే ఆ వాటిల్లో ఉన్నతంగా రాణించాలి అంటే మాత్రము దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన విశేషమైన సంపదలు మంచి జరగబోతోంది.